నేనేమంటున్నానంటే ఒకప్పుడు వినాయక చవితి అయితే చాలా అంగరంగ వైభవంగా భక్తి మండపంలో అదే వినాయకుని మండపంలో భజనలు గాని, కీర్తనలు గాని ప్రతి క్షణం వినాయకునికి అనుసంధానంగా అంటే దగ్గరికి వినాయకుని దగ్గరికి ఉండి వినాయకుని తోటి భజనలు, భక్తి భావం లేదా 9 రోజులు. బట్ ఇప్పుడు మాత్రం కొన్ని కొన్ని మండపాలల్లో భక్తి సాంగ్స్, భక్తి పాటలు లేకుండా ఐటెం సాంగ్స్, తెలుగు ఐటెం సాంగ్స్ కాదు హిందీ ఐటెం సాంగ్స్ చేయడము. నిమజ్జనం రోజు చప్పట్లు చేతులతో భజన చేసుకుంటూ వెళ్ళేది వారు. ఇప్పుడు 2024 లో ఏమైంది, డీజే సాంగ్స్. సో కొందరు మాత్రం వినాయకునికి డీజే సాంగ్స్ వాడతారు, బట్ కొందరు మాత్రం ఐటెం సాంగ్స్ వాడతారు. చాలా బాధాకరం. ఎందుకంటే మన సంస్కృతిని మనమే కూడా కొట్టుకుంటున్నాం. సో పక్కన వాళ్ళు వచ్చి మనల్ని హేళన చేయడం కరెక్టే, ఎందుకంటే మనం కరెక్ట్ గా లేం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో రోజు రోజుకి హిందువుల పైన చాలా సంఘటనలు జరుగుతున్నాయి. చాలా